రాబోయే 5 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో వర్షాల్పపీడనాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 19న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రేపటి నుంచి కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఏపీకి భారీ వర్ష సూచన ఐఎండీ అలర్ట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, ఏంటి వాతావరణ అప్డేట్స్, ఏం చెప్తోంది వాతావరణ శాఖ? థ్యాంక్ యూ హరి. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఋతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షపాతం నమోదవుతుంటే, మరోవైపు కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా గడిచిన 5 రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 19వ తేదీన వాయువ్య మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుందని, దీని ప్రభావంతో పూర్తిగా 21వ తేదీ వరకు వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రేపటి నుంచి, అంటే ఈరోజు మోస్తరు వర్షాలు కురుస్తాయని, అలాగే రేపటి నుంచి పూర్తిగా వర్షాలు పుంజుకుని తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, కోస్తా తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. పూర్తిగా ఇప్పటికే సముద్రం అలజడిగా మారింది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని, ఎవరైనా వేటలో ఉంటే తిరిగి వెంటనే వచ్చేయాలని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. మరోవైపు ఇప్పటికే అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది. వెంటనే మళ్ళీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కానున్న నేపథ్యంలో పూర్తిగా మత్స్యకారులను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఇప్పటికే తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రానున్న 2 రోజుల్లో గాలుల వేగం కూడా పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న ఎన్టీఆర్ జిల్లాతో పాటు అలాగే కృష్ణా జిల్లాలో, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఇటు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. రానున్నటువంటి 5 రోజుల పాటు కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, ప్రధానంగా ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అలాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తం కావాలని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే ఎగువను కురుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగాన్ని కూడా వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అయితే రానున్న 5 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏపీలో కురిసేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరి. ఆల్రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.